అయ్యా, నాకెంత అవమానం. ఆ రారాజుగా పుట్టినవాడు ఈ భూమిపై జీవింపరాదు. మనంత ముందించినదే నా మనసుకు శాంతి లేదు. వాడిని మొక్కలోనే తుంచివేయడం మంచిది. మాటల్లో సత్యం ఉండకపోదు. అవును మహారాజా, మనము వారి ద్వారా నిక్కము తెలుసుకోవడం శ్రేయస్కరము. ఎవరక్కడ? వేగమై మన రాజ్యంలో ప్రధాన యాజకులు ప్రవేశపెట్టుడి. శాస్త్రులారా, తూర్పు దిక్కున ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుట్టుట చూచితిరి కదా. ఆ వింత నక్షత్రం తూర్పు దిక్కుకు పుట్టుటకు కారణం ఏమిటి? ప్రవచించాడు. యూదా దేశమున బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలు నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండే వచ్చింది. మహారాజా చెట్టిగించి యెషయా ప్రవక్త మాటలను ఆలకించి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. కావున ఆ మహనీయుడు యూదా బెత్లెహేములో జన్మించి ఉండును. శాస్త్రులారా, ఇక మీరు సెలవు తీసుకునవచ్చు. మహారాజా, మన శాస్త్రం ద్వారా మనం నిజం తెలుసుకుంటుంది. మన రాజ్యంలోని జ్ఞానం ద్వారా ఆ రక్షకుడు పుట్టిన స్థలం తెలుసుకొని వాడిని సంహరించుము. సబాష్, మంచి ఆలోచన. వాడిని మొక్కలను తుంచివేయడం మంచిది. ఎవరక్కడ? జ్ఞానులను ప్రవేశపెట్టుడు. జ్ఞానులారా, మీరు అడిగిన ఆ రారా మా రాజ్యంలో జన్మింపలేదు. ఎక్కడ జన్మించున్నాడో తెలుసుకొని మీరు పూజించి మాకు తెలిపినచో మేము పూజింపగలం. ఇక మీరు సెలవు తీసుకోవచ్చు. పూజించగా ఈ నా కరవాలమునకు జరగవేసి పూజించగా రాజట ఆ రారాజుకి ఈ హేరోదు రాజు చేతిలో చావు తప్పదు. వాడిని ఖండములుగా ఖండించి కాపలకు కట్టలకు విసిరగా రాజట